హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్. యువర్ కార్ అంటే డాక్టర్ కార్ అండి. ప్రీవియస్గా ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్న ఆఫీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాదాపూర్లో షిఫ్ట్ చేసి అరౌండ్ 6 years అయితే కంప్లీట్ అవుతుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే ఆల్ వెహికల్ సర్టిఫైడ్ కార్స్ ఉంటాయండి. అంటే పార్క్ అండ్ సేల్ అనమాట. ప్రీ ఓన్డ్ కార్స్ ఓన్లీ సేల్స్ ఉంటాయి. ఇక్కడ వెహికల్స్ రాగానే మనము ఫిజికల్గా మొత్తం సర్టిఫైడ్ అంటే మీన్స్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ అన్ని మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి మనం సర్టిఫైడ్ ఉంటేనే వెహికల్ సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేయడం ఎట్లా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ వెహికల్ ఈ కస్టమర్ నచ్చింది అనుకో, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మనం సెల్లర్ తోటి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. మనం ఎంత ప్రైస్ అయితే మాట్లాడుకుంటామో దాని మీద 2.36 ఓన్లీ కమిషన్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకు యాక్చువల్గా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉందండి. చాలామంది కస్టమర్లు ఇక్కడ మన ఏపీ కస్టమర్స్ కూడా ఎక్కువ కాల్ చేస్తున్నారు. ఏపీ కస్టమర్లకు అయితే 2014 మోడల్ బిలో వెహికల్కి అయితే కన్నా ఎక్కడైనా సరే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎన్ఓసికి వచ్చేసి ఒక 5,000 ఎక్స్పెన్స్, ఒక 5,000 ఖర్చు ఉంటుంది. 2014 మోడల్ పైనుండి మొత్తం అన్ని టీఎస్ రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఇవి రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏపీలో నడిపించుకునేటట్టుంటే సెట్ అవుతుంది. లేదు ఏపీకే కావాలనుకుంటే మీరు అక్కడే పర్చేజ్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా రాదండి ఏపీ కస్టమర్లకు. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకు లోన్ అనేది కూడా మనం చేయలేము. ఏపీ కస్టమర్ ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండి అంటే లోకల్లో హైదరాబాద్లోనే ఉంటేనే వాళ్ళకు మనం లోన్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాము. సో ఇదైతే దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏపీ కస్టమర్లు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేదంటే 2014 మోడల్ లోపల అయిందనుకోండి మీకు ట్రాన్స్ఫర్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి. సో ఇక్కడ పోతే కింద మొత్తం అంతా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ వెహికల్స్ అనేటివి మొత్తం మనకు పార్క్ అండ్ సేల్ అరౌండ్ 500 కార్స్ అయితే స్టాక్ అయితే లైవ్లో ఉంటుంది. మన దగ్గర 2 lakhs కార్ నుండి కూడా అరౌండ్ 30 lakhs వరకు కూడా కార్లు అయితే అవైలబుల్ ఉంటాయి. సో హైదరాబాద్ కస్టమర్ లోకల్ అంటే తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ కస్టమర్లకైనా సరే మనం ఫైనాన్స్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి. ప్రైవేట్ అయితే 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అరౌండ్ వెహికల్ కాస్ట్ మీద 60% లోన్ చేస్తాము. ఇంకా లేదు మనకు సివిల్ స్కోర్ బాగుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే ఏదైనా మంచి ప్రొఫెషన్ జాబ్ ఉంటే కన్నా మనకు బ్యాంక్ లోన్ కూడా చేపిస్తామండి. సివిల్ స్కోర్ బాగుంటే అరౌండ్ వెహికల్ మోడల్ బేస్ చేసుకొని 70 to 80% ఆఫ్ ది లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర డైలీ కార్స్ వచ్చేసి 20 to 30 కార్స్ ఎవ్రీడే స్టాక్ అనేది సేల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు తీసే వీడియోలో ఏదో వరకైనా సరే ఒక వెహికల్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి, లేదంటే ఇమ్మీడియట్గా కాల్ చేయండి. నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నారు వీళ్ళు ఏంటంటే మళ్ళీ 1 or 2 days టైం తీసుకుని దాన్ని ఇది వచ్చేసి పోస్ట్ చేయడానికి ఒక 2 days టైం తీసుకుంటారు. కాబట్టి ఈ వెహికల్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. చాలామంది లాంగ్ నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే వెహికల్ కింద నచ్చిందంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందా లేదని చెప్పేసి అడగండి. నేను అవైలబుల్ ఉందంటే కానీ అవైలబుల్ అని చెప్పేసి పెడతాను. లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా షేర్ చేస్తాను. తద్వారా మీకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట వెహికల్. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఏంటంటే వెహికల్ ఏంటంటే కన్నా మనకు మొత్తం అన్నీ కూడా సర్టిఫైడ్ కార్సే ఉంటాయండి. మొత్తం ఈచ్ అండి మన చిన్న లర్నింగ్ పర్పస్కు అరౌండ్ 1,50,000 నుంచి 1,50,000 2 lakhs నుంచి కూడా మనకు 2 lakhs నుంచి కూడా అరౌండ్ 30 lakhs వరకు అయితే కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా సరే వెహికల్ నచ్చింది అనుకోండి కాల్ చేయండి. ఇమీడియట్గా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐఎమ్ టెలింగ్ 9951152399 అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మీరు ఎనీ టైం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. బిజీగా ఉంటే అప్పుడు చేయకపోయినా సరే విత్ ఇన్ ఒక 10 minutes తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా, ఫ్రీ అయిన తర్వాత అయినా సరే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సార్. ఇక్కడ చూసుకుంటే ఏ మోడల్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడైతే కన్నా వోల్క్స్వ్యాగన్ వెంటో వెహికల్ సార్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. చాలామంది కస్టమర్లు సెడాన్లో ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ ఎక్కువ అయితే కస్టమర్లు అడుగుతూ ఉన్నారు. హ్యాచ్ బ్యాక్ కానీ సెడాన్ కూడా కానీ. ఇదేంటంటే మనకు సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మనకు డీజిల్ అండి. డీజిల్ ఆటోమేటిక్ వెహికల్. డీజిల్లో ఆటోమేటిక్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయండి. సో మన దగ్గర అయితే దాదాపు ఒక 20 కార్స్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయండి. చూసుకుంటే మనకు 2016 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అప్రాక్సిమేట్గా 7 lakhs బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. ఇదేంటంటే మీకు ఏదైతే ప్రైస్ చెప్తున్నానో మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంతవరకు రావచ్చో మ్యాక్సిమం చెప్తున్నానండి. ఇంకా డెడ్ లైన్ ఫైనల్ రేట్ అంటే మీరు ఇక్కడికి వస్తే వెహికల్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ సెల్లర్ తోటి మాట్లాడిపిస్తాను. మీరు కస్టమర్ 680 వస్తే 680 తీసుకోండి, లేదంటే 690 ఏదైనా సరే మన కస్టమర్తో ఎంత రేట్ మాట్లాడుకుంటారో దాని మీద 2.36 లక్షకి 2,360 రూపాయలకి అయితే కమిషన్ ఉంటుందండి. ఇది అప్రాక్సిమేట్గా 7 lakhs బడ్జెట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సియాజ్ వెహికల్ అండి. మారుతి సియాజ్ వెహికల్. ఇది కూడా మైలేజ్ చాలా బాగా ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మారుతి వెహికల్లోనే సెడాన్లో ఒక విధంగా చెప్పాలంటే లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. డీజిల్ వెహికల్ అరౌండ్ 18 దాకా మైలేజ్ ఇస్తుంది, 18 దాకా మైలేజ్ ఇస్తుంది అనమాట.
ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000 6,40,000 అప్రాక్సిమేట్గా దాదాపుగా ఆ ప్రైస్లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయండి.